ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సు సందర్భాన్ని అనుసరించి వింటే నిజంగా ఈ తెలంగాణకు వాళ్ళు చేసిన అన్యాయం విధ్వంసం నిజంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఏమి ఎరగనట్టు ఈ తెలంగాణను ఒక ఫుల్ బడ్జెట్ ఉన్న తెలంగాణను సహజ వనరుల తెలంగాణ ఉద్యమకారులు అప్పచెప్తే రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పచెప్తే దాన్ని విధ్వంసం చేసి 10 ఏళ్ల దోపిడీ పాలన కొనసాగించి ఏమి అరగనట్టు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఈ సభ ద్వారా మేము మళ్ళీ పవర్లకు వస్తాం, ఈ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు హెచ్చరిక. ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుండి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు మీరు చేసిన స్కామ్లు ఒక్కసారి వెనుకకు నెమరేసుకోండి. ఒక ప్రాజెక్టులు, ఒక నిర్మాణము, ఒక కరెక్ట్గా నిర్మాణం జరగలేదు. రెండవది ఒక నిరుద్యోగుల ఆశలు నెరవేర్చలేదు. వైద్య రంగానికి సంబంధించినవి కూడా ఒక కోరికలు ఫుల్ఫిల్ చేయలేదు. ఇవన్నీ కాకుండా మీరు చేసిన స్కాములు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయితేంది, కాళేశ్వరం స్కామ్ అయితేంది, రేపు కార్ రేసింగ్ స్కామ్ అయితేంది, ఇవన్నిటిని కూడా ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఎంక్వైరీలు జరిపింది. కానీ నిర్లక్ష్యం వహిస్తున్నది యాక్షన్ తీసుకోవడంలా. ఎందుకు ఈ వైఫల్యం? మీరు ఈ దోపిడీ దొంగల స్కాముల మీద సత్వరంగా మీరు దర్యాప్తు చేసి మీరు చట్టపరంగా మీరు చర్య తీసుకుపోవడం వల్లనే మీరు ఈ విధంగా విజృంభించి ఈరోజు మేము చాలా సత్పరిపాలన చేసినాము, ప్రజలకు ఏదో ఉద్ధరించినామని చెప్తున్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, నిన్ను మళ్ళీ విధ్వంసం కొనసాగించడానికి మళ్ళీ ఎన్నుకోవాలా, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏం ఉద్ధరించాలని చెప్పి మీరు ఈ సమాజంలో ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఏం తెలియజేసుకుంటున్నారు? ఈరోజు 35 నుంచి 40 మంది ఆర్టీసీ కార్మికుల మృతికి కారణమైనందుకు మళ్ళీ మీరు రావాలా, లేకపోతే అందరికీ ఆమోదంగా అనుగుణంగా ఉండే సెంట్రల్ జైలును మీరు తరలించినందుకు మీకు ఏమైనా ఆరతులు పట్టాలా? ఇవన్నీ కూడా మీరు ప్రజలేమి మర్చిపోలేదు.